కాంగ్రెస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పూర్తిగా తన బాధ్యత తీసుకొని ఒక ప్రచారంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై స్పందించడానికి ప్రస్తుతం మనకు పొన్నం ప్రభాకర్ కూడా అందుబాటులో, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఎంత మెజారిటీతో గెలవాలను? మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, అభివృద్ధి చేయాలనే ఉత్సాహం ఉన్న వ్యక్తి. ఒకటి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ప్రజల ఆకాంక్ష. రెండు, ఎదుటి వారు ఎంతసేపు అధికారంలో ఉండి ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి అభివృద్ధి చేయలేదు, ఎక్కడేసిన సమస్యలు అక్కడనే ఉన్నాయనేటువంటి ఆలోచన ఒకటి. వీటన్నిటికంటే మా ప్రభుత్వంలో పేదలకు సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, కొత్త కుటుంబ సభ్యులను చేర్చడము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడము, మహిళలు ఉచితంగా బస్ సౌకర్యం కలిగజేయడము, తెలంగాణ వ్యాప్తంగా అనేక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడము, వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి రుణమాఫీ, బోనసు, రైతు భరోసా ఇవ్వడము, ఇటువంటి అనేక కార్యక్రమాలతో ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా కోర్ అర్బన్ డెవలప్మెంట్ పేరు మీద హైదరాబాద్ సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి కానీ, పేద ప్రజల జీవనస్థితి మెరుగుపడడానికి కానీ, ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి కానీ, ఇక్కడ హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా త్రాగునీరు, డ్రైనేజు, విద్యుత్తు సప్లైకి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుపోయే ఆలోచనలో ఉన్నాం. ఆ విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కంటోన్మెంట్లో ఏ విధంగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించి ఈరోజు అభివృద్ధి చేయించుకుంటున్నారో ఇక్కడ కూడా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించి అభివృద్ధి చేయించుకునే దిశగా ప్రజల ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీరు అంటే మొదటి నుంచి మీరు మంత్రులు కావచ్చు, అలాగే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో 3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం కల్పించినా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్య అటు కేటీఆర్ కూడా మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా గతంలో 5,000 కోట్లతో డెవలప్మెంట్ పనులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టాము, ప్రజలు మా వెంటే ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి బై ఎలక్షన్లో మరొకసారి మేమే గెలవబోతున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తే అభివృద్ధి జరగలే అని చెప్పినాడు. అభివృద్ధి చూపిస్తే రాజీనామా చేస్తా అన్నాడు. అక్కడ మా స్థానిక శాసనసభ్యుడు గణేష్ గారు అన్ని కాగితాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ముందు ఆ ఛాలెంజ్ను ఎగ్జిక్యూట్ చేసుకొని ఇక్కడికి వస్తే ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగింది, పెన్షన్లు ఇచ్చేటి అన్ని లెక్క అభివృద్ధి కింద లెక్క పెట్టుకుంటే, లేదా ఇతరత్ర అన్నీ మీరు అభివృద్ధి కింద లెక్క పెట్టుకుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మేము ఈ యొక్క 2 నెలలనే 200 కోట్ల రూపాయలు చేసినాం. అంతకుముందు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అనేకమైన అంశాలు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న కీర్తిశేషులు గోపీనాథ్ గారు ఈ ప్రజల సమస్యల్ని ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పరిష్కరించలేకపోయిండు, ఇక్కడ కూడా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల పనులు కాలేదు కావచ్చు. వారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇక్కడ స్థానికంగా ప్రజలే మా సమస్యలు చెప్తుంటే ఆ సమస్యలన్నీ పరిష్కరించడం మేము విశ్వాసం ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. అటు ముఖ్యంగా మీరేమో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాదు, 10,000 ఓట్లు కూడా పోల్గా అని మీరు చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ పూర్తిగా జూబ్లీహిల్స్లో బీజేపీ పార్టీ చచ్చిపోయింది, బీజేపీ పార్టీ మాకు ఇక్కడ పోటీ లేదని చెప్తున్నారు. అయితే కిషన్ రెడ్డి మాత్రం విస్తృత స్థాయిలో ఆయన ప్రచారంలో పాల్గొంటూ 2 పార్టీలపైన గతంలో పాలించడమే, వాళ్ళిద్దరి పైన కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, మాకే ఓట్లు పడతాయని కూడా కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారిని గెలుపుకు సహకరించిన టీఆర్ఎస్కు యూసుఫ్ కూడా అసెంబ్లీ ఎన్నికల లోపల గురుదక్షిణగా ఇక్కడటువంటి ఈ ఎన్నికను అభ్యర్థిని టీఆర్ఎస్కు తాకట్టు పెట్టిండు. నేను కిషన్ రెడ్డి గారికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు కేంద్ర మంత్రి, నేను రాష్ట్ర మంత్రి, నా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాదు, జస్ట్ నేను ఇన్ఛార్జ్ మంత్రిని. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థి గతంలో కూడా పోటీ చేసిండు, అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అంతకంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా నువ్వు ఏం చెప్తే నేను దానికి సిద్ధం, రాకపోతే నేనేం చెప్తే దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నేనైతే చెప్తాను 10,000 ఓట్లు వస్తాయి, 10,000 లోపలనే ఓట్లు వస్తాయి. మీరు బికాస్ నేను అంటలేను, మీ పార్టీ నాయకుడు రాజా సింగ్ అంటూ ఉన్నారు. మీరు ఇక్కడ ప్రచారం సరళి చూసిన ప్రజలు ఏమంటున్నారంటే బీఆర్ఎస్కి మొత్తం బీజేపీ సరెండర్ అయిందంటా ఉన్నారు. బీజేపీకి బీఆర్ఎస్కి ఓటు ఎట్టేసినా పర్వాలేదు అనేటువంటి విధానం మీ ప్రవర్తనలో కనబడుతుందంటా ఉన్నారు. అందుకే నేను 10,000 దాటాయి కిషన్ రెడ్డి గారు, ఛాలెంజ్ చేయగలిగే శక్తి ఉందా? నేను 10,000 దాకా కూడా అడుగుతలే. ఆఖరికి
గత అభ్యర్థి ఈ సదరు వ్యక్తే, ఆ వ్యక్తికి అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ అన్ని ఓట్లు మీరు కేంద్ర మంత్రి, 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, ఈ శాసనసభ నియోజకవర్గం మీ పార్లమెంట్లో వస్తుంది. ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. చివరిగా చెప్పండి, ఎట్లా గెలుపు మీదే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంత మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపించుకోబోతున్నారు? సార్, నేను జ్యోతిష్కం చదవలేదు, కానీ తప్పకుండా ప్రజల స్పందన చూసిన తర్వాత రాజకీయంగా నాకు ఒక అవగాహన ఉన్నది కాబట్టి తప్పకుండా గెలుస్తామని చెప్పినాం. మెజార్టీపై క్లారిటీ. మెజార్టీతోనే గెలుస్తాం, గెలిస్తేనే మెజార్టీ కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అటు జూబ్లీహిల్స్లో జరగబోయేటటువంటి ఉప ఎన్నికలో భాగంగా కూడా ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని పొన్నం ప్రభాకర్ కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గతంలో 3 సార్లు అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతోనే అభివృద్ధి దిశగా కూడా ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ను గెలిపించుకోబోతున్నామని అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలియజేశారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.